ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 17వ తేదీ 2025. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ అంటే రేపు దర్శనం చేసుకోవడానికి 22,000 టోకన్స్ అయితే ఈరోజు వదిలారండి. మీరు ఈ టోకన్స్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, లేకపోతే మీ టోకన్ అనేది ఇవ్వరు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు, డైరెక్ట్గా అలా ఉంటుంది. ఇంకా దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనాలు జరిగేలా టైమింగ్ స్లాట్స్ అనేవి ఇచ్చారు. మీకు టోకన్లో మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది, డేట్, అడ్రస్ విత్ టైంతో సహా మెన్షన్ చేసి ఉంటుంది. ఇచ్చిన టైం కాడికి 1 గంట ముందు వెళ్తే సరిపోతుందండి. ఇవన్నీ తిరుపతిలోనే టోకన్స్ ఇస్తారు, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ టోకన్స్ ఇవి. విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారండి ఈ టోకన్స్ అయితే. ఇది డీడీ టోకన్స్ కూడా సేమ్. రేపు దర్శనం చేసుకోవడానికి టోటల్గా ఈరోజు 3,000 టోకన్స్ అయితే వదిలారు. డీడీ టోకన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోవాలండి. డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళి అక్కడికి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి, లేకపోతే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారండి. ఈ టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారండి. ఇచ్చిన టైమింగ్ కూడా 1 గంట ముందు వెళ్ళిపోతే సరిపోతుంది. అలానే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడింది, ఎంతమంది దర్శనాలు చేసుకున్నారు అనేది చూద్దాం. 16వ తేదీ 10వ నెల 2025న 61,521 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 25,101 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,66,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి, టోకన్స్ తీసుకునే వెళ్ళే వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే ₹300 దర్శనం వాళ్ళకైతే, నేరుగా సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకైతే 12 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే 3 నుండి 5 గంటల సమయం అయితే పడింది. దీనికి తేడా ఏంటంటే ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏ స్కానింగ్ అవసరం లేదు ఆ టోకన్కి అయితే. డీడీ టోకన్కి అయితే ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఇంకా ₹300 దర్శనం నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం అయితే పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.